Friends, welcome to Biblical Parivartana, welcome to book study, welcome to Romans, study of Romans. ఇది నాన్న మనకి ఒక గెస్ట్ ఉన్నారు. చాలా కాలం నుండి ఈ రోమన్స్ స్టడీ విషయంలో మనకు సహాయం చేస్తున్నారు. నమస్కారం అండి శ్యాంబాబు గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ అవర్ మౌత్ and the meditation of our hearts be pleasing in thy sight, our rock and our redeemer. Amen. ఈ దినాన 14వ అధ్యాయం నుండి 14, 15, 16 అధ్యాయాలు మనం చదువుకుందాం. ఇప్పుడు అంటే అవుట్లైన్నే మనం చెబుతున్నాం కదా. ఇప్పుడు 1 నుండి 3 వరకు దేవుని దృష్టిలో అందరూ పాపులే. దేవుని మహిమను పోగొట్టుకున్నాం, అది పాపం. పర్ఫెక్ట్గా ఎవరు లేరు. అది దానికి మనం బాధ్యులమే. ఆదాము అవ్వలు వాళ్ళు బాధ్యులు, వారి సంతానంలో పుట్టాం కాబట్టి మనం కూడా బాధ్యులమే. ఓకే, 5:12 క్లియర్గా ఉంటుంది. ఆయన బట్టి మానవాళ్ళంతా కూడాను పాపులయ్యారు. బై వన్ మ్యాన్ సిన్ ఎంటర్డ్ ద హోల్ మ్యాన్ కైండ్. 33వ అధ్యాయం 21 నుండి 26 మానవాళి ఆ పాపపు గ్రిప్పులో ఉన్నప్పుడు దేవుడు తన స్వార్థ మార్గాన్ని ఏర్పరిచి వాళ్ళని రక్షించాలి, వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి అనేటువంటి ప్రణాళికను దేవుడు యేసుప్రభు ద్వారా నెరవేర్చుకున్నాడు. అది చాలా గంభీరమైనటువంటిది. 21 నుండి 26 వరకు. తర్వాత 4వ అధ్యాయం వచ్చేటప్పటికి అంటే 3 చివర్లు కూడాను ఇదంతా విశ్వాసం వలన అని ఉంటుంది. మన క్రియల వలన కాదు, విశ్వాసం వలన. అంటే విశ్వాసం అంటే యేసు ప్రభుని విశ్వసించటం వలన. 4వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాము యొక్క విశ్వాసం. ఆయన ఏమి చేయకముందు, ఆయన సర్కంసిషను సున్నతి అనేటువంటి ఆ ప్రస్తావన లేకముందు, అది 17వ అధ్యాయంలో ఉంటుంది. 15వ అధ్యాయంలోనే ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డాడు. కాబట్టి ఆయన చేసింది ఏమీ లేదు, నమ్మాడు. దేవుని మాటను, వాగ్దానాన్ని, నీకు సంతానాన్ని ఇస్తాను అన్నటువంటి వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మలేనటువంటి పరిస్థితుల్లో నమ్మాడు ఆయన. అది 4వ అధ్యాయం. ఇక 5, 6, 7, 8 విశ్వసించినటువంటి వాళ్ళు, మారినటువంటి వాళ్ళు, యేసు ప్రభుని విశ్వసించి పాప పశ్చాత్తాపడి విశ్వసించినటువంటి వాళ్ళు, మారినటువంటి వాళ్ళు. ఇక 4, 5, 6, 7, 8 4 అధ్యాయాల్లో 4 గంభీరమైనటువంటి సత్యాలను మనం నేర్చుకున్నాం. మరి 9, 10, 11 ఈ మూడిట్లో ఒక సమస్యను తీసుకొస్తాడు. ఆ సమస్య అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి సమస్య. దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకుంటే మరి సువార్తను బట్టి యేసు ప్రభుని నమ్మితే చాలంటున్నారు. ఇంకా వాళ్ళలో ఘనత ఏంటి, వాళ్ళలో ప్రత్యేకత ఏంటి? మరి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలు మర్చిపోయాడా అనేటువంటి సమస్య. దానికి అపోస్తలుడైన పౌలు 4 జవాబులు ఇస్తాడు ఆ 3 అధ్యాయాల్లో. కాబట్టి 11వ అధ్యాయం వరకు సిస్టమేటిక్గా సువార్త గురించి చెబుతాడు. ఓకే, అంటే ఇది నేను ఈ సువార్త చెబుతున్నాను అని రోమా సంఘం తెలుసుకుని ఆయన్ను రిసీవ్ చేసుకుని అక్కడ ఆయనతో కలిసి పరిచర్య చేస్తారు. వాళ్ళు పరిచర్య చేసి మిగిలినటువంటి భాగం స్పెయిన్ దాకా ఆయన పరిచర్య చేసేటువంటి రీతిగా ఈ రోమా సంఘం దోహదపడుద్ది, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది అనే ఉద్దేశంతో రాస్తాడనమాట. అంతేకాకుండా ఫీబీ అనే వ్యక్తి అక్కడ వెళుతుంది, ఆవిడ ద్వారా ఈ యొక్క పత్రికను పంపిస్తాడన్నమాట. అది 11 అధ్యాయాల్లో
ఉన్నటువంటిది అన్నమాట. ఇది దేవుని యొక్క సువార్త అయితే ఆయన మన నిమిత్తమై మరణిస్తే మనం ఏ విధంగా స్పందించాలి అనేది 12వ అధ్యాయం. అది మనం మన జీవితాలను మన శరీరాలతో సహా సమర్పించుకొని ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించాలి. అది కనీసం మనకి తగినటువంటి ఆరాధన. ఇట్ ఈస్ అన్ అప్రాప్రియేట్ రీజనబుల్ రెస్పాన్స్. అది దాంతో శరీరమే కాదు మన మనసు కూడా మారాలి. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చాలా గంభీరమైనటువంటిది. ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ లైఫ్స్. దేవుడు సమస్తాన్ని, యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తే మన సమస్తాన్ని మనం ఇవ్వాలి. అది మనం సుదీర్ఘంగా చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇక ప్రాక్టికల్గా వస్తే ఏ విధంగా మనం సేవిస్తాము అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి. ఇక 13వ అధ్యాయం వచ్చేటప్పటికి క్రైస్తవులుగా ఉన్నాం, మరి ప్రభుత్వం సంగతి ఏంటి అనేటువంటిది. ప్రభుత్వానికి కూడా మనం దోహదపడాలి, ట్యాక్సెస్ కట్టాలి. అంతేగాని క్రైస్తవుడిగా ఉంటే ప్రభుత్వంతో పొత్తు లేదు అనేటువంటిది ఆ విధంగా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెహోవా విట్నెసెస్, ఫర్ ఎగ్జాంపుల్ సాల్వేషన్ ఆర్మీ. ఓకే, వీళ్ళు అంటే మేము దేవునికి సంబంధించినటువంటి వాళ్ళమే. కింగ్డమ్ హాల్స్ అంటారు కదా, ఆయన దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళం, వీటితో పొత్తు లేదని. కానీ ఈ 13వ అధ్యాయం అట్లా చెప్పలేదు. అంతేకాదు మనం సమాజానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలి. ఇక మన వాళ్ళతో పొత్తు లేకపోతే ఇక ముప్పేంటి వెలుగేంటి. కాబట్టి దట్ ఈస్ నాట్ వాట్ ద బైబుల్ సేస్. ఒక విధంగా థియలాజికల్గా మనం సువార్త చెప్పుకుని ఒక మతపరమైనటువంటి ఆచారాలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. సమాజంలో ఉండి క్రైస్తవ జీవితం జీవించటం, వాళ్ళకి సహాయం చేసేటట్టుగా మంచి కార్యాలు చేయటం. అన్నిటికంటే మంచి కార్యం ఏంటి అని అంటే హృదయం మార్చటం. దేవుడు మార్చేటువంటి రీతిగా సువార్త చెప్పటం. అది కష్టం. అపోజిషన్ వచ్చినప్పుడు చాలా కష్టం. అప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని నేను నెరవేరుస్తున్నానని ధైర్యంగా, సంతోషంగా, ప్రేమతో చెబుతూ మన జీవితాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడాలి. జీవించడం అంటే ఆయన కోసం మరణించటం అనే దానికి సిద్ధపడటం అనేది అదొక ధన్యత. మరణం దేవుని కొరకు మరణించడం అనేది ధన్యతగా ఉంటే ఇంకెవడే చేయగలడు మనల్ని కదా. కాబట్టి మనం ప్రేమించాలి, మన శత్రువుల నిమిత్తమై ప్రార్థించాలి. ఓకే, పగ తీర్చుకోనకూడదు. ఇది క్రైస్తవులకు ఉండేటువంటి ఆ యొక్క ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి నియమాలు దేవుడు అనుగ్రహించాడు. మన శక్తితో అది చేయటం అసాధ్యం. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. త్రియేక దేవుడు మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అనుదినం మనకి నింపినప్పుడు లీకేజ్ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా క్షమాపణ కోరుతూ ఆయన యొక్క శక్తిని పొందుకోవాలి. ఓకే, కాబట్టి అది 13. ఇక 14-15లో ఏముంటుందంటే 14లో ఏముంటుందంటే ఇక్కడ కొన్ని అంటే క్లియర్ కట్గా చెప్పలేనటువంటి విషయాలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో. పండుగల సంగతి ఏంటి మరి? అంతకుముందు వీళ్ళు ఎవరు, ఈ యూదులు, వాళ్ళు నిష్ఠగా ఉండేవాళ్ళు కదా. ఇక ఆ నిష్ఠగా ఉండేదాన్ని పట్టుకుని
మరి పండుగలు ఆచరించటం, కొన్ని వస్తువులు తినకుండా ఉండటం అవి. కొంతమంది దానిలో 6 డిఫరెంట్ క్లియర్ పొజిషన్స్ ఉంటాయి. అది చెప్పుకోవడానికి టైం లేదు. గలతీ 2లో చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. అలాంటి పరిస్థితుల్లో ఏంటి అనేది. ఇక్కడ 14వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇక్కడ ఇద్దరుంటారు, బలవంతులు, బలహీనులు. అట్లా మీరు చదువుతారనుకోండి, మొదటి 10 వచనాలు చదువుకుందాం. బలవంతులు, బలహీనులు. బలవంతులు ఎవరంటే, ఇవన్నీ పట్టించుకునే అవసరం లేదు మనం అని అనేటువంటి వాళ్ళు. పండుగలు ఆచరించటం, శుద్ధమైనటువంటి ఆహార పదార్థాలు, అశుభ్రమైనటువంటి ఆహార పదార్థాలు, అదంతా అది వాటికి మనం కట్టుబడి ఉండడం అవసరం లేదు. మనకు స్వతంత్రత వచ్చింది, యేసు ప్రభుని బట్టి స్వతంత్రత వచ్చింది అని అనేటువంటి వాళ్ళు బలవంతులుగా చెప్తాడు. బలహీనులు ఎవరంటే, ఆ పెరస్ట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి అలాంటి ఆహార పదార్థాలు భుజించటం, తినేటప్పుడు వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు నిష్ఠగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆ స్వతంత్రతని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తుంది అన్నమాట. కానీ మనస్సాక్షిని నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి కానీ వాళ్ళు బలహీనులు. ఇప్పుడు అపోస్తుడైన పౌలు బలవంతులతో ఐడెంటిఫై చేసుకుంటాడు, బలవంతులతో చేసుకుంటాడు. ఇప్పుడు బలహీనుల్లో ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అంటే, దేవుడు చెప్పనటువంటి వాటిని, ఆ కొన్ని నియమాలని వాళ్ళు పెట్టుకుని వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారన్నమాట, వాళ్ళ కాన్షియన్స్ని బట్టి. వాక్యంలో క్లియర్గా ఇది ఆచరించాలని, ఇది చేయాలని లేదు. వీళ్ళు కొన్ని ఎక్స్ట్రా ఆచారాలు పెట్టుకుంటారు, ఎక్స్ట్రా రూల్స్ పెట్టుకుంటారు, దాని నియమాలు బట్టి పోతారు అన్నమాట. వాళ్ళు బలహీనులు అని చెప్తాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, బలవంతులు, బలహీనులు అని చెప్పిన తర్వాత బలవంతుల గురించి ఏం చేస్తాడంటే, బలహీనుల్ని దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళు మనసాక్షికి వ్యతిరేకంగా వెళ్లకుండా మీరు అడ్డు రాకూడదు, కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. బలవంతులుగా అనుకున్నటువంటి వాళ్ళు మీరు అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తాడు. ఓకే, కాబట్టి భారం బలవంతుదే. కాబట్టి బలహీనులు అనేటువంటి వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళకి అడ్డుగా ఉండకూడదు, వాళ్ళకి స్టంబ్లింగ్ బ్లాక్గా ఉండకూడదు అని ఆ విధంగా చెప్తాడు. ఇప్పుడు దయచేసి ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ వచనాలు, ఈ 10 వచనాలు మొత్తం చదవాలనుకోండి, టైం లేదు కాబట్టి మొదటి 10 వచనాలు మీరు దయచేసి చదవండి. 14 రోమా 14 1 నుండి 10 వచనాలు మనం శ్రద్ధతో విందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచన ప్రారంభము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినువాని తృణీకరింపకూడదు, తినువాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానిని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.
మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయ్యుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఓకే, థ్యాంక్ యూ. 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా చదవండి. అలా అంటే ఈ సెక్షను 15, 13 వరకు ఉంటుంది అనమాట. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. కాగా బలవంతులైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. 13వ వచనం చదవండి. 13వ వచనం చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. కాబట్టి బలహీనులు బలవంతులు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోకుండా ప్రేమించుకుంటూ కలిసి ఉండాలి. బలహీనులు బలవంతులు అయ్యేంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే, అది అంటే మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏది ముఖ్యం ఏది అముఖ్యం, ఏది ఇంపార్టెంటు ఏది అన్ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. అది సులువు కాదు. కానీ ప్రతి ఒక్కరు కూడాను మనం వీ షుడ్ నాట్ మేజర్ ఆన్ మైనారిటీస్. ఓకే, కేంద్రంగా ఉండేదాన్ని కేంద్రంగా ఉంచాలి, పెరిఫరల్గా ఉండేవి పెరిఫరల్ అని మనం అనుకోవాలన్నమాట. పెరిఫరల్ ఇప్పుడు 40 డినామినేషన్స్ ఉన్నాయి, 40,000 డినామినేషన్స్, 40,000 డినామినేషన్స్. వాళ్ళు ఎక్కువ భాగం ఏంటి అంటే వీళ్ళు ఈ పెరిఫరల్ వాటిని పట్టుకుని ఈ డినామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. రెండోది ఏంటంటే పాత నిబంధనను బట్టి వాటిని, పాత నిబంధనలో ఉన్నది నిబంధనకు సంబంధించినటువంటి వాటిని కూడా పాత నిబంధనలో ఉన్నది కాబట్టి తప్పకుండా చేయాలని పట్టుపడతారు. అలాంటివన్నమాట. కాబట్టి మనం చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే క్రొత్త నిబంధన ద్వారానే పాత నిబంధన అర్థం చేసుకోవాలి. పాత నిబంధన ఏదైతే క్రొత్త నిబంధన గురించి చెప్పుద్దో, ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో దానికి మనం కట్టుబడి ఉండాలి. అంతేగాని మనసు వచ్చినట్టుగా చేయకూడదు. పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధనని సరిగా అర్థం చేసుకుంటుంది, సరిగా ఇంటర్ప్రిట్ చేస్తుంది. కాబట్టి మన ఇంటర్ప్రిటేషన్ కాదు. ఆ విధంగా మనం క్రొత్త నిబంధన ఏదైతే నొక్కి చెప్తుందో మనం కూడా నొక్కి చెప్పాలి. క్రొత్త నిబంధన చూసి చూడనట్టుగా ఉంటుందో మనం కూడా చూసి చూడనట్టుగా ఉండాలి. క్రొత్త నిబంధన పాత నిబంధన విషయంలో ఏదైతే సైలెంట్గా ఉంటుందో మనం కూడా సైలెంట్గా ఉండాలి. ఓకే, వాళ్ళు ఏదైనా చేసుకొని మనం సైలెంట్గా ఉండాలి. కాబట్టి మన ఐడియాస్, మన అవగాహన వేరే వాళ్ళ మీద రుద్దకూడదు. దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. ఓకే, మనం ఒక లిస్ట్ వేసుకోవాలన్నమాట. తెల్ల బట్టలు కట్టుకోవటం, మరి షూజు వేసుకుని లోపలికి వెళ్ళొచ్చా, చర్చి లోపలికి వెళ్ళొచ్చా, చర్చి అనేది టెంపులా, ఓకే, మరలా మనం ప్రతిసారి మోకరించాలా, ఓకే, ఇలాంటివి అన్నమాట. ఇక ముట్టు అనేది
అదొకటి. వీటన్నిటి గురించి నేను తాళి అనేది ఇప్పుడు మనం సుదీర్ఘంగా ఆలోచించుకుని ఇంపార్టెంట్ ఏంటి, స్వార్థకి ఇంపార్టెంట్ ఏంటి, స్వార్థకి అన్ఇంపార్టెంట్ ఏంటి. ఓకే, మరి బంగారం వేసుకోవాలా వేసుకోకూడదా, అదొక ఇష్యూ అన్నమాట. ఒకవేళ దేవుడు ఏదో కారణాన్ని బట్టి మనకి బయలుపరిస్తే దాన్ని మనం అవలంబిద్దాం. కానీ వాక్యం బలంగా చెప్పనటువంటిది, అంటే స్వార్థకి చెందినటువంటి దాన్ని మనం వేరే వాళ్ళ మీద రుద్దకూడదు. మనకి దేవుడు ఆ యొక్క అవగాహన ఇస్తే ప్రైజ్ గాడ్, డూ ఇట్. కానీ లేని దాన్ని ఇతరుల మీద మనం రుద్దకూడదు. బైబిల్లో ఇంకొకటి కూడా ఉంది, అంటే బైబిల్ ఇంటర్ప్రిటేషన్ క్లాస్ కాదు ఇది, కానీ బైబిల్ ముఖ్యంగా స్వార్థ పరిచారకులు, సంఘ కాపర్లు, సంఘ నాయకులు ఈ బైబిల్ని సరిగా ఇంటర్ప్రిట్ చేసేటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని పట్టుకోవాలి. డగ్ స్టూవర్ట్ అని ఇంగ్లీష్లో బుక్ రాశాడు, బెస్ట్ సెల్లర్ అనమాట. డగ్ స్టూవర్ట్, గోర్డన్ ఫీ. ఆయన హౌ టు రీడ్ ద బైబుల్ ఫర్ ఆల్ ఇట్స్ వర్త్. దానికి సీక్వెల్ ఏంటంటే హౌ టు రీడ్ ద బైబుల్ బుక్ బై బుక్ అనేది. వాళ్ళిద్దరు కలిసి ఈ రెండు రాశారన్నమాట. వాటిని మేము తెలుగులో చేయటానికి, అనువాదించడానికి మాకు పర్మిషన్ ఉంది. మరి ఇది చేయటం కొంచెం కష్టంగా ఉంది, దాన్ని కూడా తర్వాత అనువాదిస్తాం. కానీ చాలా కష్టమైనటువంటి బుక్ అన్నమాట. దానిలో కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తారు వీళ్ళు, ఏ విధంగా అంటే బైబుల్ అంతటిని కలవేసి ఈ నియమాల చొప్పున మనం ఇంటర్ప్రిట్ చేయాలి అని చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క జాన్రా తీసుకుంటారు. జాన్ అంటే ఒక్కొక్క సాహిత్య శైలి. బైబిల్లో చాలా సాహిత్యాలు ఉన్నాయి, సాహిత్య శైలులు ఉన్నాయి. నేరేటివ్స్ ఉంటుంది, పోయిట్రీ ఉంటుంది, ప్రావర్బ్స్ ఉంటాయి, మళ్ళా విజ్డమ్ లిటరేచర్ అని ఉంటుంది, మళ్ళా ఈ ఉపమానాలు అని ఉంటాయి, అపాక్లిప్టిక్ లిటరేచర్ అని ఉంటవి, ఓకే, ప్రవచనాలు ఉంటాయి. చూడండి, ఇన్ని రకాలైనటువంటి సాహిత్య శైలి ఉంటుంది. ఒక్కొక్క సాహిత్య శైలికి సంబంధించినటువంటి నియమాలు, ఇంటర్ప్రిటేటివ్ టూల్స్ ఉంటాయి అన్నమాట ఆ బుక్లో. చాలా గంభీరంగా ఉంటుంది ఆ బుక్. ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు తప్పకుండా అది కొనుక్కుని చదివితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వాళ్ళు అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వరు, కానీ వాళ్ళు రేజ్ చేసేటువంటి ప్రశ్నలు చాలా గంభీరంగా ఉంటాయి. ఆ ప్రశ్నలు తెలిస్తే జాగ్రత్త పడతాం అన్నమాట, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అని. కాబట్టి అది చాలా ముఖ్యం. ఆ ఇంటర్ప్రిటేటివ్ టూల్స్తో పెట్టుకుంటే మనం అర్థం చేసుకుంటాం ఏది ముఖ్యం, ఏది అముఖ్యం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అనవసరమైనటువంటి వాటిని కేంద్రంలో పెడితే అవసరమైనటువంటివి పెరిఫరల్ అయిపోతాయి. అది అవసరమైంది ఏంటి? సువార్త. ఇప్పుడు కొంతమంది భాషలో మాట్లాడటం, బంగారం పెట్టుకోవద్దంటాం, తెల్ల బట్టలు వేసుకోవటం, ఇక ఒక విధంగా ఇవి సువార్తకి సంబంధించినవి కావు. కానీ దీని మీద ఎంఫసైజ్ చేస్తే ఏమవుద్దంటే సువార్తకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పోద్ది. ఓకే, మంచి చేయాలి, మంచి సాక్ష్యం కలగాలి, ఓకే, మంచి సాక్ష్యం ఉండాలి, గుడ్, తప్పకుండా సాక్ష్యం ఉండాలి. కానీ మరి మంచి సాక్ష్యం కలిగి ఉంటే మరి యేసు ప్రభు సరిపాఠం ఎందుకు? కాబట్టి దానికి నష్టం కాకూడదు. ఏది ఎంఫసైజ్ చేసినా కానీ మనం ఆ సువార్తకి నష్టం కలగకుండా చూడాలన్నమాట. అది సెంటర్. యేసు ప్రభు మరణ పునరుద్ధానాలు సెంటర్. వీటిని చేస్తే దాని ఇంపార్టెన్స్ పోద్ది, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను. నేను కలకత్తాలో పనిచేసినప్పుడు ఒక టీంని వేరే ప్రాంతాలకి స్వార్థ సేవకి తీసుకెళ్ళాను.
వాళ్ళు నాగా పీపుల్ చాలామంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాగా పీపుల్ కిళ్ళి వేసుకోరు. అంటే పాను కిళ్ళి దాన్ని ఒకే విధంగా చూస్తారనమాట. పాను అంటే ఇక సున్నం, ఆ ఆకు, ఆ ఒక్క కూడాను బీటిల్ అది తింటే అసలు పళ్ళు గాయరబట్టిపోతాయి, బాగుండదు అనమాట. చాలామందికి మౌత్ క్యాన్సర్ వస్తుంది. అది క్రైస్తవులుగా అయినటువంటి వాళ్ళు బిలీవర్స్ తీసుకోరు, అదొక అలవాటు అన్నమాట. కానీ పాన్ ఉంటుంది కదా, భోజనం చేసిన తర్వాత అరగాలి అంటే కొంతమంది కిళ్ళి తీసుకుంటారు కదా, కొంచెం ఎర్రగా ఉంటుంది మౌత్. వాళ్ళు పాన్తో దీంతో ముడిపెట్టి కిళ్ళి కూడా తీసుకోరు. సరే, ఒకసారి బాగా కష్టపడి పని చేసిన తర్వాత చక్కగా భోజనం చేసుకున్నాం. నేను వాళ్ళకు ఒక పాటలు నేర్పాలనుకున్నాను. ఆ కిళ్ళి షాప్ దగ్గరికి తీసుకెళ్ళి లైన్గా పెట్టాను వాళ్ళందరూ ఏంటి సార్ మీరు చేస్తుంది అని ప్రొటెస్ట్ చేశారు. కానీ నా మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి సరే మీరు చెబుతున్నారండి, మేము నిలబడతామని ఒక్కొక్కరికి ఒక్కొక్క కిళ్ళి ఇచ్చారు. చేత్తో పట్టుకున్నారు, తింటలేదు. తినండి అన్నాను. తిన్నదాకా మీరు ఇంటికి పోరు అని. సరే, ఇక నేను చెప్పాను కాబట్టి నేను కూడా తిన్నాను. నేను తిన్నాను కదా, మీరు తిన్నారు. ఇప్పుడు తిన్న తర్వాత వాళ్ళు నాకు ప్రశ్న వేశాను, నౌ ఆర్ యూ క్రిస్టియన్? క్రిస్టియనేనండి అని అన్నారు. ఎందువలన క్రిస్టియన్ అయ్యారు? యేసు ప్రభు మా కోసం చనిపోయాడండి. అంతేగాని మీరు కిళ్ళి తిన్న దాన్ని బట్టి కాదు కదా అంటే, నో సార్, ఇప్పుడు తిన్నాం కదండి. సో యూ రూల్ అవుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్. అది మనం పర్పస్ఫుల్గా చేయాలన్నమాట. దేనికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాధాన్యతను బట్టి యేసు ప్రభు మరణ పునరుద్ధానం ఉన్నటువంటి ప్రాధాన్యతని మనం కొట్టివేస్తున్నాం. అది చాలా దారుణమైనది అన్నమాట. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అందువల్ల అపోస్తుడైన పౌలు ఆయన చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు, తిమోతి, గాడ్ ద గాస్పల్, God, it is precious. The whole life and death, eternity of people depends on this. God. Praise God. Amen. 2 Timothy 1:14. ఆ సువార్త ఎలాంటిదంటే దానికోసం శ్రమపడు. నేను శ్రమపడుతున్నట్టుగా, నేను బందీలో, నేను ప్రిజన్లో ఉన్నట్టుగా కళ్ళాలతో ఉన్నాను, నేను చైన్స్, నువ్వు కూడా ఆ విధంగా శ్రమపడు అని 5 ఉపమానాలు చెప్తాడు ఏ విధంగా శ్రమపడాలి అనేది. అది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి సువార్త, డోంట్ యాడ్, డోంట్ సబ్ట్రాక్ట్, కంటిన్యూ ఇన్ ఇట్. ఎప్పుడు చెబుతారండి మరణ పునరుద్ధానాల గురించి? బోరింగ్గా ఉంటుంది కదండి, ఇక ఏదో కలపాలండి అంటారు. నో, బైబిల్లో ఇంతకుముందు చెప్పాను, మరలా చెప్పాలి. బైబిల్లో సిలువ గురించి చెప్పినప్పటికీ అనేక కోణాలు సిలువ గురించి చెప్తాం. ఆ న్యూఆన్సెస్ అన్నమాట. ఇప్పుడు రెడ్ అనే రంగులో 37, 38 కోణాలు ఉంటాయి. రెడ్ అంటే రెడ్ కాదు, గ్రీన్ అంటే గ్రీన్ కాదు, ఎన్నో కోణాలు ఉంటాయి దాన్ని. ఆ సిలువ గురించి అనేక రకమైనటువంటి కోణాలు ఉంటాయి. కాబట్టి బోరింగ్ అనేది ఉండదు. ఓకే, అదే కాదు, బోరింగ్ లేకుండా ఏంటంటే చెప్పేటటువంటి వాడు ఆవేశంతో చెప్పాలి, అనుభవంతో చెప్పాలి. అప్పుడు బోరింగ్ ఎందుకు ఉంటుంది? ఓకే, టిఎం కుమార్, ఆయన ఎప్పుడు నేను ఈ విషయం చెప్పేటప్పుడు టిఎం కుమార్ గుర్తుకొస్తాడు నాకు. నేను నాగాలాండ్లో పనిచేసినప్పుడు టిఎం కుమార్ అనే మణిపూరి అతను, అయా ప్రభులోకి చాలామందిని తీసుకొచ్చానండి అని ప్రతిరోజు చెప్తాడు. అరే నువ్వు ఎట్లా చెప్తావు, నేను చేయలేకపోతున్నాను, నువ్వు ఎట్లా చేస్తావు అని అంటే, నువ్వు అసలు ఎట్లా చెప్తావు చూడు అని అంటే, ఆయన సువార్త చెబుతూ యేసు ప్రభు యొక్క సిలువను గురించి చెప్పేటప్పుడు ఆయన కన్నీళ్ళతో ఏడ్చాడండి. నిజంగా అది సీక్రెట్ అనుకున్నాను. చెప్పేటువంటి వాడు థియాలజీగా చెప్తే బోరింగ్గా ఉండదు. మరి ఆవేశం ఏది, అనుభవం ఏది? అది కాబట్టి కలపకూడదు.
సువార్త ఈజ్ వెరీ డీప్. సువార్త ఈజ్ వెరీ డీప్. కల్పన అవసరం లేదు, తీసివేయని అవసరం లేదు. అంటే ఆ మెసేజ్ని అక్షరాలు కాదు. ఇప్పుడు అదే మాట కలపకూడదు, తీసివేయకూడదు అనేటువంటి మాట ప్రకటన గ్రంథం చివరిలో కూడా ఉంటుంది. ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం అని ఎవడన్నా తీసివేశాడో అంటే ఆ మెసేజ్ని, అక్షరాలు కాదు, మెసేజ్, కంటెంట్. ఆ మెసేజ్ని, కంటెంట్ అన్నమాట. దాన్ని కలపకూడదు, దాన్ని తీసివేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి స్వార్థ అంటే. ఓకే, యేసు ప్రభు మరి పరలోకం నుండి వచ్చి ఆయన చనిపోయాడు. దాన్ని మనం చులకనగా చూస్తామా? చూడకూడదు. కాబట్టి సువార్త అలాంటిది. తర్వాత 4వ అధ్యాయంలో 2 తిమోతి 4వ అధ్యాయం ఏంటంటే ప్రీచ్ ఇట్, ప్రీచ్ ద వర్డ్ ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్, బీ పేషెంట్ వెన్ యూ ప్రీచ్. వెంటనే చెప్పిన వెంటనే మారు మనసు పొందుతారని కాదు, ఇన్స్ట్రక్షన్. ఇక ఆవేశంతో చెప్పడం కాదు, ఇన్స్ట్రక్షన్ ఉండాలి. కొంచెం దేర్ షుడ్ బి లైట్, నాట్ ఆల్ హీట్. అది కాబట్టి అది దానికి సంబంధించింది. ఇది బలహీనులు బలవంతులు ఏంటి కలపొద్దు. మనం ఆ విధంగా ఎదగాలన్నమాట. బలం సువార్తలో మనం బలిష్ఠులంగా ఎదగాలి. ఓకే, అది ఆల్ రైట్. ఇక 14 నుండి ఏం చెప్తాడు అంటే అక్కడ 14 నుండి ఇక సువార్త ముగిస్తున్నటువంటి విషయం. ఓకే, 14 నుండి 29 వరకు ఇక్కడ ముగింపు మాటలు ఉంటుంది. బ్రదర్ నాదొక చిన్న అడగండి. ఎప్పుడు నాకు ఇట్లా డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు జెహోవా విట్నెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు క్రొత్త నిబంధన నమ్మరు, అంతే కదండి. కానీ వాళ్ళలో కూడా చాలా బిగ్గరగా చెప్పండి. వాళ్ళలో కూడా చాలామంది మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళు అసలు ఎందుకు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు? దీనికి బలమైన కారణం ఏమై ఉంటుంది అంటారు? అదే. ఓకే, ఇప్పుడు ఈ కల్ట్స్ అంటే కల్ట్ అని డినామినేషన్స్ వేరు, కల్ట్స్ వేరు. కల్ట్స్ అంటే బేసిక్ డాక్ట్రిన్, బేసిక్ డాక్ట్రిన్స్ని నుండి డీవియేట్ అయినటువంటి వాళ్ళు కల్ట్స్ అన్నమాట. బేసిక్ డాక్ట్రిన్ ఏంటి అని అంటే యేసు ప్రభు దేవుడు మానవుడిగా వచ్చాడు, ఆయన మరణించి పునరుద్ధానుడయ్యాడు. మనం రక్షింపబడాలంటే దాన్ని విశ్వసించాలి, ఆయన్ను విశ్వసించాలి. ఓకే, అలాంటివి నగ్న సత్యాలు, కేంద్రంగా సువార్తకు కేంద్రంగా ఉండేటువంటి విషయాలు అన్నమాట. వాటి నుండి డీవియేట్ అయితే వాటిని కల్ట్స్ అంటారు. ఓకే, యేసు ప్రభు దేవుడు కాదు అనేటువంటి వాడు ఇక కాబట్టి ముఖ్యంగా ఏం చెప్పవచ్చు అంటే జెహోవా విట్నెసెస్, మార్మన్స్, ఓకే, సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ కొంచెం బోర్డర్ లైన్లో ఉంటారు. ఎందుకంటే సెవెంత్ డేని మనం అనుసరించాలి, ఆచరించాలి తప్పక అని ఆ ధర్మశాస్త్రంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఆ యొక్క సెవెంత్ డేని ఆచరించాలి అనేది. మరి సెవెంత్ డేని ఎందుకు? అది ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి అన్నీ ఆచరించవచ్చు కదా, అన్నీ ఆచరించాలి కదా, దాని ఒకటేంటి? కాబట్టి అది బోర్డర్ లైన్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి వాటిని కల్ట్స్ అంటాం. ఇప్పుడు యేసుప్రభు దేవుడా అనేదానికి, యేసుప్రభు దేవుడా అనేదాన్ని మనం చర్చించుకుందాం. దానిలో చాలా గట్టి కారణాలు ఉన్నాయి ఆయన దేవుడు అంటానికి. యేసుప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత, దానికి మంచి గట్టి కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు అనేది కదా, దానిలో చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే సాంప్రదాయం ప్రకారం మరి జెహోవా విట్నెస్ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు జెహోవా విట్నెసెస్ అట్లా అన్నమాట. కానీ కొంతమంది తర్వాత చేరతారు, ఎందుకంటే వాళ్ళు చాలా రోబస్ట్గా మిషన్ వర్క్ చేస్తారు. యేసుప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు ఒక్కడే అని అంటే మరి 1+1+1
3 అవుతుంది కదా. మరి దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది. సో మరి యేసుప్రభు దేవుడైతే మరి తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అవుతారు కదా. మరి ఒక్కడే అని అంటారేంటి? కన్ఫ్యూజను. అంటే హ్యూమన్ మైండ్కి అది ఆ లాజిక్కి అందుబాటులో లేదన్నమాట. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేదంటే వాళ్ళకి అది మానవుడు రాస్తే అట్లాగే రాసేవాడు క్లియర్గా 1+1+1 లేకుండా చేస్తాడు. ఆ మానవ యొక్క లాజిక్తో వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని చేశారు. ఓకే, మరి 1+1+1 అంటే ఓకే 3. ఓకే, మరి ఇన్ఫినిటీ అదే సంగతి. దేవుడు ఇన్ఫినిటీ కదా. మరి ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ మరి 3 ఇన్ఫినిటీస్ అను. కాబట్టి దానికి చాలా అలాంటి లాజిక్ కూడా ఉన్నదనుకోండి. కానీ అవి ప్రక్కన పెట్టి యేసుప్రభు గురించి రిలయబుల్ డాక్యుమెంట్స్ బైబిల్. వేరేవి తీసుకొచ్చి ఇక యేసుప్రభు గురించి చెబితే అది కాదు. యేసుప్రభుని గురించి బైబిల్ ఏం చెబుతుంది, అది ప్రతి ప్రాఫెసీ నెరవేరింది, ఆయన నెరవేర్చారు. అది ఒక కారణం. రెండవ కారణం ఏంటి అని అంటే, మీరు నేను తెలిసినటువంటి వాళ్ళం ఓపిక్గా వాళ్ళకి తెలిసేటట్టుగా మనం చెప్పట్లా. ఓకే, సో ఇట్స్ ఆల్సో అవర్ ఫాల్ట్. ఓకే, ఇప్పుడు అందరూ జెహోవా విట్నెస్ కానీ, మార్మన్స్ కానీ, ఇవాంజలికల్స్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, ప్రెస్బిటీరియన్స్ కానీ, బక్సింగైట్స్ కానీ, ఎవరైనా కానీ మనం మానవులవి, అందరం పాపులవి. కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా మనం థియాలజీ ఉన్నా కానీ దేవుని కృపచేత సువార్తని కల్తీ చేయకుండా మనం దేవుడు కాపాడాడు. కాబట్టి మనలో గొప్పతనం ఏం లేదు. కాబట్టి ఆ గర్వంతో కాకుండా వినయంతో చెబితే జెహోవా విట్నెస్ వాళ్ళు వింటారు. ఓకే, ఒక విధంగా భయం ఏంటంటే వాళ్ళు వస్తే వాళ్ళు ఎక్కడ మనల్ని అటు మార్చేస్తారనే భయం కూడా వెరీ గుడ్. చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు 3 లేయర్స్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ 3 లేయర్స్ జెహోవా విట్నెసెస్ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే జెహోవా విట్నెస్ వాళ్ళది కొంచెం ఇదిగా ఉంది అని కన్సిడర్ చేసేటువంటి వాళ్ళు ఒక లెవెల్. జెహోవా విట్నెస్లు అయిపోయారు ఇక వీళ్ళు, అది రెండవ లెవెల్. మూడో లెవెల్ ఏంటంటే జెహోవా విట్నెసెస్ టీచర్స్, మిషనరీస్గా ఉండేవాళ్ళు. ఓకే, అదొక కేటగిరీ. ఇవాంజలికల్స్ మనం అనుకోండి, మనలో కూడాను 3 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడే మారు మనసు పొందినటువంటి వాళ్ళు, కొంచెం బలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా తర్వాత టీచర్స్. ఓకే, ఇప్పుడు ఈ 3 మైండ్లో మీరు పెట్టుకోండి. 3 లేయర్స్, వీళ్ళు కల్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవాంజలికల్స్. అప్పుడు ఏంటంటే వీళ్ళని మరి 3 తెగల వాళ్ళు, 3 ఇక్కడ ఇవాంజలికల్స్ వీళ్ళకి సహాయం చేయొచ్చు. వీళ్ళకి సహాయం చేసేది వీళ్ళు సహాయం చేయలేరు, ఎందుకంటే వీళ్ళు కొత్తగా అయిపోయారు. వీళ్ళకి సహాయం చేస్తారు, వీళ్ళు సిస్టమేటిక్గా ఆర్గ్యుమెంట్ చేస్తారన్నమాట. కాబట్టి వీళ్ళకి వీళ్ళు సహాయం చేయొచ్చు. కానీ టీచర్స్కి మాత్రం టీచర్సే పడాలి. ఓకే, టీచర్స్ పడాలి. ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని నెగ్లెక్ట్ చేసి ఎట్లాగూ ఓపిక్గా ట్రై చేయాలి. మరి దేవుని వాక్యంతో, ప్రేమతో క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, అది అందరు చేసేది కాదు. టీచర్స్ మెచ్యూర్గా ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళని. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఈ టీచర్స్కి దూరంగా ఉండాలి. వీళ్ళు ఈ 2 కేటగిరీ వాళ్ళు, వీళ్ళు దూరంగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పొద్దు అని. అంటే దాని అర్థం ఏంటంటే గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళని మీ ఇంట్లోకి చేర్చుకుని, వీళ్ళు మిషనరీస్ కదా, మీ ఇంట్లో పెట్టుకుని వాళ్ళు మిషనరీ యాక్టివిటీస్ చేసేటట్టుగా మీ యొక్క ఇంటిని వాడుకోవద్దు అని అర్థం అన్నమాట. అంతేగాని ఇంకొక చోట ఏముంటుంది,
వాళ్ళు పందులు లాంటి వాళ్ళు, దూరంగా ఉండండి అని ఉంటుంది. ఓకే. ఇంకో చోట ఏముంటుంది, వాళ్ళని అగ్నిలో నుండి బయటికి లాగండి, నశించిపోక. కాబట్టి టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత అది. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇప్పుడు 14 నుండి 15వ అధ్యాయం 14 నుండి 29 వరకు ఈ ముగింపు మాటల్లో రోమా పట్టణమును దర్శించుటకు ఆయన ప్రయాణమైనటువంటి ఏర్పాట్లు. దీనిలో దయచేసి 20వ వచనం చదవండి. 15, 20. రోమా 15:20. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలెనని మిక్కిలి ఆశ గలవాడనయుండి అలాగున ప్రకటించి తిని. ఈ విషయం కొరింథీయులకు కూడా చెప్తాడు. అయ్యా, మీ సంఘానికి వచ్చి మీ సంఘాన్ని నా సంఘంగా చేసుకుంటామని మీరు ఎప్పుడు భయపడద్దు. మీరు వాక్యంలో మీ విశ్వాసంలో స్థిరపడాలని నా ఉద్దేశం. అంతేగాని మీరు స్థిరపడిన తర్వాత నేను వేరే చోటుకి వెళ్తాను అని అక్కడ వాళ్ళతో చెప్తాడు. ఇక్కడేమంటాడంటే, మిమ్మల్ని మీతో పనిచేసి ఎక్కడైతే సువార్త చెప్పబడలేదో అక్కడికి వెళ్తారు. కాబట్టి సువార్త చెప్పనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు కొంతమంది రీసెర్చ్ చేశారు, పీపుల్స్ గ్రూప్స్ అని. మన దేశంలో 1762 పీపుల్స్ గ్రూప్స్ ఉన్నాయి. 1762 ఓఎం వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు పెట్టారన్నమాట, పీపుల్స్ గ్రూప్స్. కాబట్టి ఏ పీపుల్స్ గ్రూప్కి ఓకే అంటే 10,000 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళని ఒక గ్రూప్ అన్నమాట. వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, ఓకే, వాటిని బట్టి ఒక పీపుల్ గ్రూప్ అవుతారు. వాళ్ళ మధ్య సువార్త సేవ చేయటానికి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుడు ప్రేరేపిస్తే అక్కడికి వెళ్ళండి. ఓకే. సువార్త లేని చోట అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య ఉండి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేస్తారన్నమాట. కాబట్టి ఎక్కడైతే సువార్త చెప్పబడలేదో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పండి. ఆస్వాల్డ్ జే స్మిత్ అని కెనడాలో పీపుల్స్ గ్రూప్, పీపుల్స్ చర్చ్ అని, అది చాలా గంభీరమైనటువంటిది. 4 జనరేషన్స్ ఆఫ్ పాస్టర్స్ అన్నమాట. అంటే పాస్టర్ తర్వాత ఆస్వాల్డ్ జే స్మిత్, ఆయన కుమారుడు 4 వాళ్ళ కుమారులే ఆ చర్చికి పాస్టర్లుగా ఉన్నాడు. ఆ పాస్టర్లు ఎప్పుడు కూడాను ఆ సంఘం నుండి జీతం తీసుకోరు. వాళ్ళకి వచ్చేటువంటి చందా అంతా కూడాను 100% మిషన్ వర్క్ వెళ్ళిపోతుంది. ఓకే. మరి వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు అనేది ఇక నేను అది ఆలోచించలేదు. ఓకే. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి చందా అంతా కూడాను మిషన్ వర్క్ వెళ్ళిపోద్ది అన్నమాట. ఆయన ఆస్వాల్డ్ జే స్మిత్ చాలా పుస్తకాలు రాశారు. చిన్న పుస్తకాలు, చాలా లైట్గా ఉంటాయి. ఆయన ఛాలెంజ్ ఆఫ్ మిషన్స్ అనే బుక్లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, వై షుడ్ ఎ పర్సన్ hear the gospel twice when there are people who haven't heard even once? గ్రేట్ స్టేట్మెంట్. ఇప్పుడు కొంతమందికి మొదటిసారే వచ్చి భోంచేయలేదు, వాళ్ళకి వడ్డించాలి కదా. ఇక వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళకి రెండోసారి వడ్డించడం ఏంటి అనేటట్టుగా, వై షుడ్ a person hear the gospel twice when there are people who haven't heard it once?
అంటే ఒకటిలేండి, అది అది ఒక విధంగా ఏదైనా కానీ ఇవి ఎక్స్ట్రీమ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు పౌలు చెప్పినటువంటి రీతిగా మీరు స్థిరపడలాగున కొరింథీయులకి మరి నాలుగు నాలుగు లెటర్స్ రాస్తాడు వాళ్ళు స్థిరపడాలని. మరి ఇక చేసి చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎట్లాగూ. కాబట్టి స్థిరపరిచేటువంటి జాబ్ కూడా ఉన్నది. కానీ మిషనరీస్గా అదొక ఛాలెంజ్ అన్నమాట. అంటే అన్రీచ్డ్ ఏరియాస్కి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళని ప్రేమించి వాళ్ళ హృదయాలు మార్చేటువంటి సువార్తను చెప్పటం, అది అది కలిగి ఉండాలి. మన జనరేషన్లో ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రతి ఒక్క తరం వాళ్ళు వాళ్ళ తరంలో సువార్త అందరికీ వెళ్ళాలని ప్రతి ఒక్క విశ్వాసి ఆశించాలి. ఓకే, ఇక్కడ అపోస్తల కార్యాలు 7లో ఉంటుందన్నమాట. అండ్ డేవిడ్ సర్వ్డ్ హిజ్ ఓన్ జనరేషన్. డేవిడ్ సర్వ్డ్ హిజ్ ఓన్ జనరేషన్. కాబట్టి ఎవరైతే స్వార్థ వినలేదో వాళ్ళని ప్రేమించి వాళ్ళ ఆ దర్శనం కలిగి ఉండటం అవసరం. ప్రతి చర్చికి కూడాను అవసరం అన్నమాట. సంఘ కాపరైతే సంఘాన్ని చూసుకోవాలి, కానీ ఆ చర్చి నుండి కొంతమంది స్వార్థికులు వెళ్ళాలి. సో దట్ దోస్ హూ హ్యావ్ నాట్ హర్డ్ ద గాస్పల్. హియరింగ్ ద గాస్పల్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరిని బలవంతం చేయకూడదు, అది దేవుని చిత్తం కాదు, బైబిల్లో లేదు. అది బలవంతం, దేవుని ప్రేమ అనేది బలవంతం చేసి చేయటమేంటి? ఎవరు కూడాను మతపరంగా బలవంతం చేయకూడదు, అది దేవుని శాపం ఉంటుంది. దేవుడే బలవంతం చేయట్లేదు, మనం ఎందుకు చేయాలి? ఓకే, బలవంతం, దేవుని విషయంలో బలవంతం చేయటం శాపం. ఎందుకంటే వాడు ఆ దేవుణ్ణి ప్రేమించి చేస్తున్నాడు లేకపోతే బలవంతం చేస్తున్నాడో కన్ఫ్యూజ్ అయిపోతాడు అన్నమాట. సో లీవ్ హిమ్, గివ్ హిమ్ ఫ్రీడమ్ సో దట్ హీ విల్ చూస్. అది ఓకే. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సరే, దాని గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు, మనం ముందుకెళ్దాం. అంటే ఆయన 68, 66, 64లో, 66లో, 68లో ఈ 3 డేట్స్ ఉంటాయి. ఆయన ఎప్పుడు చనిపోయాడు పౌలు? ఆయన చనిపోయే లోపల ఆయన 30, యేసుప్రభు 30లో చనిపోతే 32 ఆ ప్రాంతంలో పరిచర్యకు వస్తే 32 నుండి 66 అనుకోండి, ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. 34 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 34 సంవత్సరాల్లో ఆయనకు తెలిసినటువంటి ఆ యొక్క వెస్టర్న్ సైడ్ అంతా కవర్ చేశాడు. మాకు ఈస్టర్న్ సైడ్ సంగతి బైబిల్లో లేదు. ఓకే, ఈస్టర్న్ ఆర్థడాక్స్, గ్రీక్ ఆర్థడాక్స్ ఇదంతా యెరూషలేంకి ఈస్ట్లో ఉండేదన్నమాట. కాబట్టి మనం నిజంగా సువార్తను నమ్మితే, సువార్త అందరికీ చెందాలి అనేటువంటి ఆసక్తి పౌలు వలె మనకి ఉండాలి. దేవుని ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలి. ఓకే, ఇప్పుడు 15:30 నుండి 33 వరకు కొరింథీ నుండి యెరూషలేము బాధితుల నిమిత్తమై చేకూర్చిన విధానములు. దయచేసి చదవండి. 15, 30 నుండి 33. 15వ అధ్యాయం 30వ వచనం ప్రారంభం. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగులట్లును, నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఓకే, ఇక్కడ
బాధితుల నిమిత్తమై ప్రార్థించమని విన్నపం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ ఇక్కడ యెరూషలేము ఆ ప్రాంతంలో, పాలస్తీన్ ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. అక్కడ కరువు బాధితులకి సహాయం చేయాలని అపోస్తలుడైన పౌలు గ్రీకు దేశంలో, గ్రీకు స్పీకింగ్ ఏరియాలో వాళ్ళ అక్కడ విశ్వాసుల మధ్య పనిచేస్తూ వీళ్ళ గురించి సోషల్ వర్క్ నిమిత్తమై చాలా ఫండ్స్ రేజ్ చేశాడు. కాబట్టి సోషల్ వర్క్ అన్నమాట. పేదల గురించి, బాధితుల గురించి ఆయన చాలా ధనం భారీ ఎత్తున చేశాడనమాట. ఎందుకంటే ఒక గ్రూప్గా, ఒక కమిటీగా ఏర్పరిచి ఆ కమిటీ వాళ్ళు తీసుకెళ్తారు ఆ ధనాన్ని. ఇంకొక ఐడియా, అంటే అది ప్రూవ్ చేయలేము, ఏంటి అని అంటే, ఈ విధంగా చేస్తే ఈ అన్యులు, నాన్ జూయిష్ పీపుల్, వాళ్ళు చందా భారీ ఎత్తున పోగు చేసి యూదులు, పాలస్తీనాటువంటి యూదులకి, బాధితులైనటువంటి యూదులకి వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఐక్యత వస్తుంది. అంతేకాదు అపోస్తలుడైన పౌలు, మరి ఆయన ఎవరు? అపోస్తలుడు. ఎవరికి అపోస్తలుడు? అన్యులకి అపోస్తలుడు. అన్యులకి అపోస్తలుడు అని అంటే యూదులకి నచ్చట్లా. కాబట్టి ఈ విధంగా నేను యూదులను మర్చిపోలేదు, యూదులకు కూడా నేను ఫరగానే ఉన్నాను, నాకు కోపమే లేదు. వాళ్ళంటే కూడాను, అన్యులంటే కూడాను యూదులకి కోపం ఉండకూడదు. వాళ్ళు కూడా ప్రేమించి ఇది ఒకటి ఈ విధంగా విరాళాలు ఇచ్చారు అనేటువంటి ఆ సఖ్యతగా, యూదులకి అన్యులకి సఖ్యత కల్పించడానికి, ఆయన మినిస్ట్రీ ప్రోగ్రెస్ కావటానికి ఆ విధంగా మరి ఆ సోషల్ వర్క్ చేసినట్టుగా కూడా మనం గమనించుకోవాలి. ఓకే, చివరికి 16వ అధ్యాయం మరి 1 నుండి 16. అక్కడ ఒక సహోదరి ఫీబీ ఆనందిస్తూ అనేక మందికి అందిస్తున్న శుభాకాంక్షలు. నేను లెక్క పెట్టాను, 27 మంది పేర్లు. అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళలేదు. మరి 27 మంది పేర్లు వాళ్ళకి ఎట్లా తెలుసు? ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అంటే దానికి మంచి సొల్యూషన్ ఏంటంటే, వీళ్ళందరూ అపోస్తలుడైన పౌలుకి తెలిసినటువంటి వ్యక్తులే. వాళ్ళని అపోస్తలుడైన పౌలు వాళ్ళని వేరే చోట కలుసుకున్నారు. ఈ లెటర్ రాసేటప్పటికి వాళ్ళు రోమా వచ్చారు. ఓకే, కాబట్టి వాళ్ళు అంటే ఎవరు ఆయన ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి విధంగా ఫాలో అవుతున్నాడు. ఏదో జస్ట్ సువార్త చెప్పి ఇక వాళ్ళని వదిలిపెట్టలేదు. లెటర్స్ ద్వారా ఏదన్నా ఈయన ప్రభులోకి వచ్చాడు, ఆయన ఎక్కడున్నాడు అని ఆచూకీ అన్నమాట. ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేటువంటి రీతిగా ఆలోచించాడు అన్నమాట. డైరీ మెయింటైన్ చేసుకున్నాడు. కాన్స్టెంట్ టచ్. అది దాని గురించి మనం ఆ విషయం నేర్చుకోవాలి. ఇక చివరిగా 16వ అధ్యాయం లాస్ట్ సెక్షన్ 17 నుండి 27. ఓకే, ఇక్కడ 26, 27 వచనాలు, లాస్ట్ వచనాలు చదవండి దయచేసి. 16వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. 25 కూడా చదవండి. 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది.
ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓకే, ఆ 25వ వచనం దాన్ని కొంచెం వివరణగా తెలుసుకుందాం. ఒక మంచి పాయింట్ ఉన్నది 25వ వచనంలో, అది చూద్దాం. 25, 16, 25 అక్కడ సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు, అన్యజనులు విశ్వసించులాగున. ఆయన అన్యజనులకి అపోస్తులుడు కదా, వాళ్ళు విశ్వసించులాగున. ఆ మాట ఎక్కడున్నది? ఈ పత్రిక మొదటి అధ్యాయంలో 16, 17 వచనాల్లో అది చెప్తాడు. ఉపోద్ఘాతంలోనే వెళ్తాడు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ because it is the power of God unto salvation to everyone who believes, to the Jews first and also to Gentiles. ఓకే, కాబట్టి జెంటైల్స్ కూడా సువార్తను వినాలి. దేవుని శక్తి ఉన్నది దానిలో. అదే కాబట్టి సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అది మర్మం అయితే ప్రత్యక్ష ఎట్లా పడుతుంది? అది ప్రత్యక్షపరచబడితే అది మర్మం ఎట్లా అవుతుంది? చూసారా? అక్కడ అనాది నుండి, అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో అనాది నుండి ప్రవక్తల ద్వారా లేఖనముల ద్వారా ప్రత్యక్షపరచబడిన మర్మం. కాబట్టి మర్మం ఉంటే ప్రత్యక్షత కాదు, ప్రత్యక్షత అయితే మర్మం కాదు. ఆ రెండింటిని పెట్టాడు. అది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పాత నిబంధనలో ఇప్పుడు ఒక విధంగా పాత నిబంధనలో మర్మంగా ఉన్నదాన్ని క్రొత్త నిబంధన విశదీకరించింది, ప్రత్యక్షపరచబడింది. సో మర్మం అని అంటే పాత నిబంధనలో మర్మంగా ఉంది, క్రొత్త నిబంధన దాన్ని ప్రత్యక్షపరచబడింది, ఇట్స్ బయలుపరచబడింది. ఓకే, అది డెఫినేషన్. మర్మం, బైబిల్లో మర్మం అంటే అది. ఓకే, పాత నిబంధనలో సీక్రెట్గా ఉంది, క్రొత్త నిబంధనలో అది ప్రత్యక్షపరచబడింది. ఓకే, ఇక 3-4 ఉన్నాయి అనుకోండి, దాని లోపలికి వెళ్ళొద్దు మనం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పాత నిబంధనలో ప్రవక్తలు ప్రత్యక్షపరిచారు. అంటే పాత నిబంధనలోనే వాళ్ళే ప్రత్యక్షపరిచారు. అది మర్మంగా ఉంది. ఆ మర్మం ఇక్కడ ప్రత్యక్షపరచబడినటువంటి వాళ్ళు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా, మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా సువార్తను గురించి ఆ సత్యం మసకగా ప్రత్యక్షపరచబడింది. క్రొత్త నిబంధనలో క్లారిటీ వచ్చింది అది. కాబట్టి కంప్లీట్గా లేదు, కంప్లీట్గా అపేక్గా అసలు ఏం తెలియనట్లు లేదు. ఎందుకంటే ప్రవక్తలు చెప్పారు, కానీ మసకగా చెప్పారు. దాన్నే టైప్స్ అంటాం, వాటినే సూచనలు అంటాం, దాన్నే ఉపమానాలు అంటాం. ఓకే, మనం కూడాను పరలోకం గురించి, పరలోకంలో క్లారిటీగా ఉంటుంది. అప్పుడు దాకా మనం అద్దంలో చూసినట్టుగా మసకగా చూస్తాం. మనకు కూడా అన్నీ తెలియదు, పరలోకం విషయాలు తెలియదు అన్నమాట. కానీ సువార్త గురించినటువంటి విషయాలు క్లియర్గా యేసుప్రభు మరణ పునరుద్ధరణాలను బట్టి క్లియర్గా పరిశుద్ధాత్మత మనకి ప్రత్యక్షపరచబడింది. అంతకుముందు పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళకి మసకగా. కాబట్టి ద హోల్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఒక ప్రవచనం, మసకగా ఉన్నటువంటి ప్రవచనం. అది ఆ విధంగా గమనించుకోవాలి. కాబట్టి మసకగా ఉన్నప్పటికీ అది సువార్తే. కాబట్టి బైబిల్ అంతా కూడాను పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ యేసు ప్రభుకి చెందినటువంటి సువార్త. ఇక్కడ మసకగా ఉంది, ఇక్కడ క్లియర్గా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, యా షూర్. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చాలా టైం అయింది. చిన్న ప్రార్థన చేయండి, ముగించండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనము గల అత్యున్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తుతి వందనాలు. రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారి ద్వారా మరి ఈ రోమీలకు రాసిన పత్రికను అవుట్లైన్స్, ఎంతో గంభీరమైన అవుట్లైన్స్ ఇస్తూ చక్కటి విషయాలు తెలియచేసిన విధానాన్ని బట్టి వందనాలు. అనేకులకు ఈ విషయాలు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు చేశారు, అందరిని బట్టి వందనాలు. రెవరెండ్ డాక్టర్ క్లెమెంట్ గారిని దీవించండి, వారి పరిచర్యను దీవించండి. కృపగల తండ్రి, బిబ్లికల్ పరివర్తన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు అనేకులు మరి వీక్షించి అనేక మర్మాలు తెలుసుకునే గొప్ప ధన్యత దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫ్యూచర్లో ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ఈ విధంగా బుక్ స్టడీ అవుట్లైన్గా చెప్పాలని మా ఆశ. ఒక్కొక్క వ్యక్తులు మరి శ్యాంబాబు గారు కానీ లేకపోతే వేరే వాళ్ళు వస్తారు. ఆ విధంగా అవుట్లైన్గా ఫాస్ట్గా చెప్పుకుంటే దానిలో ఏమున్నది, ప్రతి గ్రంథంలో ఏమున్నది అని మనం తెలుసుకుంటే దాన్ని అనువదించడానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి, మనం అన్వయించుకోవటానికి సులువుగా ఉంటుంది. కాబట్టి దీని గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. బాయ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.